వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రహీం. భూమిపై మానవాళి సేఫ్ జోన్లో బతకాలంటే కాల నియమాలకు అనుకూలంగా నడుచుకోవాలి. ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఏ మాత్రం ప్రవర్తించినా, ప్రకృతిని ఉల్లంఘించినా ప్రళయ గతులు తప్పవు. కానీ కాల నియమాల్లో మార్పులు రానప్పటికీ భూమిపై ఏర్పడే సీజన్స్లో మాత్రం ప్రమాదకరమైన చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇది భూమికి ఎంత ఎఫెక్ట్ అయితే మానవ మనుగడకు అంత శాపంగా మారుతుంది. అదే గ్లోబల్ వార్మింగ్. దీనివల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశానికి అత్యంత సురక్షిత సహజ కవచంగా నిలిచిన హిమగిరులు దీని ప్రభావం వల్ల 2 దశాబ్దాల నుంచి భారీ స్థాయిలో కరిగిపోతున్నాయి. భవిష్యత్తులో దీని ప్రభావం మానవాళికి ఎలాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుందనే పలు అంశాలు సమాహారంగా భూమికి ముంచుకొస్తున్న ముప్పుపై ప్రత్యేక కథనం. మన దేశం శత్రు దేశాల బారిన పడకుండా హిమాలయాలు పూర్వకాలం నుండి నేటికి ప్రధాన కవచంగా నిలుస్తున్నాయి. మరి అలాంటి హిమవన్నగాలకు ఇప్పుడేమైంది? హఠాత్తుగా ఎందుకు కరిగిపోతున్నాయి? జీవకోటి మనుగడకు ఆధారమైన మంచు పర్వతాల పట్ల మనిషి చేస్తున్న అమానుషం ఏమిటి? మనిషి తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడా? అందుకే మనిషి మౌనం వహిస్తున్నాడా? ఒకవైపు మంచు కరుగుతుంది, మరోవైపు సముద్ర మట్టం పెరుగుతుంది. దీని ద్వారా వచ్చే ఉపద్రవాలను తట్టుకొని నిలబడే శక్తి మనిషికి ఉందా? ఇప్పుడున్న సైన్స్తో ప్రకృతి ఉపద్రవాల నుండి మనిషి తనను తాను రక్షించుకోగలడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. వాతావరణం వినడానికి ఇది చిన్న మాటే, కానీ ఇది చేసే పని ఆధునిక సైన్స్ ఏమాత్రం చేయలేదు. శతాబ్దాలుగా ల్యాబుల్లో బుర్రలు బద్దలు కొట్టుకుని మేధో మదనం చేసి సాధించిన సాంకేతిక విజయాలన్నీ ఒక్కపెట్టున తుడిచిపెట్టే శక్తి ఒక్క వాతావరణానికే ఉందంటే చచ్చినట్టు నమ్మి తీరాల్సిందే. ఎర్త్పై వెదర్ను నిర్లక్ష్యం చేస్తే భూమిపై మనిషికి అదే చివరి రోజవుతుంది. ఇది భయపెట్టేందుకు చెప్పే విషయం కాదు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే మనిషికి మరణం ఆసన్నమైనట్టేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన భూమిపై వాతావరణంలో మార్పు మొదలైంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మానవాళి ఉనికిని సమూలంగా తుడిచిపెట్టే ప్రణాళికలకు భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం కలగలిసిన 5 ఎలిమెంట్స్ మనిషి చావుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించి శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు. గతంలో అయితే భూమి తన కక్షలో వచ్చిన మార్పుల వలన కానీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి సహజ సంఘటనల వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులకు గురయ్యేది. కానీ 19వ శతాబ్దం నుండి పారిశ్రామికీకరణ నేపథ్యంలో మానవ కార్యకలాపాల వలన తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. గత దశాబ్ద కాలంగా వాతావరణంలో మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి చోట మానవ జీవితానికి క్రమంగా మరింత హానికరంగా మారిందని 2022లో యునైటెడ్ నేషన్స్ స్పష్టంగా చెప్పింది. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల ప్రభావం వల్లనే గ్లోబల్ వార్మింగ్ మరింత రెచ్చిపోతుందని, ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదమని అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ వంటి దేశాలు తేల్చి చెబుతున్నాయి. ఇది 20వ శతాబ్దం రెండో భాగంలో మరింత ఎక్కువైంది. భూమిపై పెరిగిన ఉపరితల ఉష్ణోగ్రతలకు కారణాలను తెలుసుకునేందుకు నాసా విశేష కృషి చేసింది. నాసా గ్లోబల్ వార్మింగ్ వర్సెస్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి 2008 నాటి పరిశోధనలో ఏముందో తెలుసుకుంటే గుండె గుబ్బేలుమంటుంది. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. వాయు ఉద్గారాలను తగ్గించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టడం లేదు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వలన భూమిపై ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వలన హిమాలయ పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో భూమి తన భౌగోళిక స్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
అంతేకాదు కొండపోత వర్షాలు, కరువు కాటకాలు మానవాళిని చుట్టుముడతాయి. ప్రపంచ ఉనికికే ప్రమాదకర గంటికలను మోగిస్తాయి. ఇప్పటికే అనేక దేశాలు నీటిరహిత ప్రాంతాలను చవిచూస్తున్నాయి. దీంతో పలు దేశాల్లో సామూహిక వలసలు, ఆకలి కేకలతో మరణాలు సంభవించే అవకాశం ఉందని నాసా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినా ప్రపంచ దేశాల ప్రభుత్వ యంత్రాంగాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని గుండెల్ని చేతుల్లో పట్టుకుని క్షణక్షణం భయంగా బతకాల్సి వస్తే భవిష్యత్ తరాలకు మన తరం మిగిల్చేది ఏంటి? భూమిపై వెండి కొండల్లా మెరిసే హిమాలయాలు, ఆకాశగంగా తరంగాల సవ్వడులు, మానవ చరిత్రను మహోన్నతంగా మలిచిన పాదముద్రలు, తపోధనులైన యోగులకు ఆవాసాలు, ఆది దంపతులను మోసే కైలాసగిరుల సుందర సోయగాలు, చల్లని చందనాలు, పూసే మంచు పూల పరిమళాలు. ఇన్ని అందాలతో పాటు హిమాలయాల్లో దొరికే వనమూలికలు ఎంతో శక్తివంతమైనవి. భారతదేశ ఆయుర్వేద మందుల పరిశ్రమలకు మూలికలను అందించే పెన్నిధి ఈ హిమాలయాలే. దేశ రక్షణతో పాటు జీవ వైవిధ్యానికి తోడ్పడుతున్న హిమగిరుల హిమనాదాల మానవాళికి చేస్తున్న మంచి అంతా ఇంత కాదు. కానీ ఈ మేలు చేస్తున్న మంచు టండ్రాలకు, హాని చేస్తున్న మనిషి పాపాలకు మధ్య మారణహోమం తప్పదా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పులకు మధ్య వస్తున్న వ్యత్యాసాలను పరిశోధించారు. ప్రపంచంలో వినాశకరమైన సహజ సంఘటనలు మరింత తరచుగా జరగడంతో అంతర్జాతీయ విధాన రూపకర్తలు చర్య తీసుకోవలసి వచ్చింది. 80వ దశకంలో వాతావరణంపై మొదటి అంతర్జాతీయ సంస్థలను స్థాపించారు. 1988లో విధాన రూపకర్తలకు వాతావరణ మార్పులపై శాస్త్రీయ అంచనాలను అందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ద్వారా ప్రపంచ వాతావరణ సంస్థచే అంతర్జాతీయ వాతావరణ మార్పుపై ప్యానెల్ను రూపొందించింది. లో 165 దేశాలు రియో డి జెనీరోలో వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్పై సంతకం చేశాయి. 3 సంవత్సరాల తరువాత 1995లో కన్వెన్షన్ అమలును సమీక్షించడానికి జర్మనీలోని బాన్లో మొదటి సమావేశం జరిగింది. 2015లో ప్రపంచ ఉద్గారాలను పరిమితం చేయడానికి, ఉష్ణోగ్రత పెరుగుదలను పరిమితం చేయడానికి ఐపీసీసీ సూచనలను అనుసరించి 195 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. అయినా వినాశకరమైన సహజ సంఘటనల పట్ల ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమీ లేవనే మాటే వినిపిస్తోంది. నిజానికి యునైటెడ్ స్టేట్స్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి అధిక కాలుష్య దేశాలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వల్ల కలిగే ప్రభావాలు పారిశ్రామికేతర దేశాల కంటే మృదువైనవే. జర్మన్ వాచ్ అభివృద్ధి చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వాతావరణ మార్పు పర్యవసనాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాలను ర్యాంక్ చేసింది. వాటిలో దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలతో పాటు దక్షిణ మరియు ఆగ్నేయాసియా దేశాలు ర్యాంకింగ్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 2000 నుండి 2019 వరకు ఎక్కువగా ప్రభావితమైన దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరుసగా 7, 8వ ర్యాంకులో ఉన్నాయి. అయితే 2019 సంవత్సరంలో భారతదేశం 7వ స్థానంలోకి చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశాల్లో వచ్చే వాతావరణ మార్పుల వల్ల సంభవించే సంఘటనలపై దృష్టి పెడుతున్నాయా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఈ దేశాలు ఉద్గారాలను చైనా, యుఎస్, యూరోపియన్ యూనియన్తో పోల్చి చూసుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా దేశాల్లోని ప్రజలు వాతావరణ మార్పులకు సంబంధించిన విషాద సంఘటనలకు బాధితులు ఎలా ఉన్నారో కూడా డేటా స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ వారు ప్రపంచ ఉద్గారాలను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. న్యాచురల్ డిజాస్టర్స్ జరిగాక తక్షణ ఉపశమనం కోసం సిఫారసులు చేస్తూ ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి.
హిమాలయ పర్వత శ్రేణులు ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు, కాంచనగంగా శిఖరాలు మరింత ఎత్తైనవి. సుమారు 100కు పైగా శిఖరాలు 7,200 మీటర్ల ఎత్తుకు మించి ఉంటాయి. ఈ హిమాలయాలు ఆసియాలోని భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ 5 దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద నదులలో సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులకు ఈ హిమాలయాలే వనరులు. హిమాలయాల పరివాహక ప్రాంతాల్లో 1.3 బిలియన్ల జనాభా నివసిస్తున్నారు. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కిలోమీటర్ల పొడవు, 400 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. దక్షిణ ఆసియాలో ఇంతగా విస్తరించిన హిమవన్నగాల సహజ సౌందర్యాలకు సంబంధించిన విశేషాలను చూద్దాం. హిమాలయాల్లో ఉండే ఎవరెస్ట్ శిఖరం 8,488 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా ప్రసిద్ధి చెందింది. ఈ శిఖరం నేపాల్, టిబెట్ దేశాల సరిహద్దుల్లో ఉంది. అందుకే ఈ శిఖరాన్ని ఆకాశ నుదురుగా పేర్కొంటారు. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు జీవ వైవిధ్యానికి ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఉత్తరాన ఉన్న హిమాలయాలు ఇవి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ హిమనదులు కూడా ఉన్నాయి. భూమిపై ప్రవహించే జీవనదులకు ఇవే ఆధారాలు. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని నిమ్న హిమాలయాలుగా వ్యవహరిస్తారు. వీటిని హిమాచల్ అని కూడా పిలుస్తారు. ఈ శ్రేణిలో పీర్ పంజాల్, మహాభారత శ్రేణులుగా వ్యవహరిస్తారు. హిమాలయాలకు తూర్పు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను పూర్వాంచల్గా వ్యవహరిస్తారు. హిమాలయ పర్వతాలు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2,400 కిలోమీటర్ల పొడవున ఒక చాపలా విస్తరించి ఉన్నాయి. అయితే హిమాలయాలు వెడల్పు అనేది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో 200 కిలోమీటర్ల వెడల్పు, జమ్మూ కాశ్మీర్లో 500 కిలోమీటర్ల వెడల్పు ఉన్నాయి. హిమాలయాలు మొత్తం 5 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. హిమాలయాల్లో దొరికే వనమూలికలు చాలా శక్తివంతమైనవి. భారతదేశ ఆయుర్వేద మందుల పరిశ్రమలకు మూలికలను అందించే పెన్నిదిగా హిమాలయ ప్రాంతం పేరుగాంచింది. హిమాలయాలు మన దేశంపై శీతోష్ణ స్థితిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. ఇది మన దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటున్నాయి. హిమాలయాల జీవనదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదుల వల్ల ఈ ప్రాంతం అత్యంత సారవంతమైన నేల కలిగి ఆహార పంటలు పండడానికి ఉపయోగకరంగా మారి సస్యశ్యామలంగా వెలసిల్లుతోంది. హిమగిరిలో హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అనే హిమగిరి శ్రేణులు వాతావరణ సమతుల్యత కాపాడడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా హిమగిరులు 140 లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయని కనుగొన్నారు. ఆసియాలో 5 దేశాల్లో విస్తరించిన హిమాలయాలు రోజురోజుకు పెరుగుతున్న భూతాపం హిమాలయాల పట్ల అసనిపాతంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చూస్తే వాతావరణంలో కలిగే మార్పుల వల్ల సంవత్సరానికి కనీసం 1,50,000 మరణాలు గ్లోబల్ వార్మింగ్ వలనే సంభవిస్తున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపవుతుందని WHO అంచనా వేస్తోంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు భయంకరమైన ఆరోగ్య పరిణామాలకు దారితీస్తాయని WHO నివేదిక చెబుతోంది. ఆఫ్రికా వంటి దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఇన్ఫెక్షన్లకు, వ్యాధులకు దారితీస్తుంది. ఐరోపాలో 2003లో సంభవించిన వడగాలులు సుమారు 35,000 మంది ప్రాణాలను బలిగొన్నాయి. యునైటెడ్ కింగ్డమ్లోని హడ్లీ సెంటర్ ఫర్ క్లైమేట్ ప్రిడిక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనంలో కంప్యూటర్ మోడళ్లను ఉపయోగించి శాస్త్రవేత్తలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వడగాలులను ఎలా పెంచాయో చూపించారు. అజర్బైజాన్, తజికిస్తాన్, టర్కీ వంటి ఎడారి దేశాలు ఇప్పటికే దోమల వల్ల వచ్చే మలేరియాతో ప్రమాదకర జోన్లో పడ్డాయి. అయితే ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగల సామర్థ్యం ప్రాంత ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది.
ధనిక దేశాలు సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకొని మరింత శక్తివంతమైన ఎయిర్ కండిషనర్లతో గృహాల్లో వేడిని తగ్గించుకుంటాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే. గ్లోబల్ వార్మింగ్ వలన ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన వనరులు, ప్రజారోగ్య వ్యవస్థలు కూడా లేవు. ఇది ఒక ఎత్తైతే వ్యవసాయ ఉత్పాదకత పూర్తిగా పడిపోతుంది. కరువు కాటకాలు సంభవిస్తాయి. తీవ్ర స్థాయిలో జీవజాతుల నష్టం వాటిల్లుతుంది. మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇరవై 21వ శతాబ్దంలో కరుగుతున్న హిమాలయాలు మానవాళికి, జీవ వైవిధ్యానికి ఏ స్థాయిలో ప్రమాదకరంగా మారనున్నాయి? ఆకాశాన్నంటే హిమగిరులు కరిగిపోవటానికి ప్రధాన కారణాలేమిటి? 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఏటా 1.5 అడుగు మేర హిమాలయాల్లో మంచు కరిగిపోతుంది. అయితే దీని వలన మనకు వచ్చే నష్టమేమిటి అని చాలామంది అనుకోవచ్చు. భూమిపై గల ప్రకృతికి సమశీతోష్ణంగా ఉండటానికి తోడ్పడే ప్రధాన వనరు హిమగిరులే. ఇవి గతంలో కంటే రెండింతలు ఎక్కువగా కరిగిపోతున్నట్టు 2019లో ఒక సర్వే వెల్లడించింది. ఈ పరిస్థితులను ఇలాగే కొనసాగితే చాలా దేశాలు దుర్భిక్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాదాపు 40 ఏళ్లుగా భారత్, చైనా, నేపాల్, భూటాన్ దేశాల పరిధిలో ఉన్న హిమగిరులను ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా పరిశీలిస్తే మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమానదాలను ఏ స్థాయిలో ఆవిరి చేస్తున్నాయో అర్థమవుతుంది. సైన్సెస్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ప్రచురితమైన కథనం మేరకు 1975 నుండి 1999 వరకు కరిగిన మంచు కంటే 2000 సంవత్సరంలో కరిగిన మంచు శాతం చాలా ఎక్కువని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్పారు. హిమాలయాలు వ్యాపించిన విస్తీర్ణతను బేరీజు వేసుకుని చూస్తే హిమగిరుల పరిమాణం మొత్తంలో 4వ వంతు కోల్పోయిందని పరిశోధకులు ఘంటాపథంగా చెబుతున్నారు. దేశంలో ప్రాంతాలను బట్టి ఉష్ణోగ్రతల్లో మార్పులున్నప్పటికీ మానవుడి నవీన జీవన విధానంతో చోటు చేసుకున్న గ్లోబల్ వార్మింగ్ పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. ఇది చివరకు ప్రకృతిపై, మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరింది. ఇది సముద్ర మట్టం పెరగడానికి, తీర ప్రాంత భూమిని కోల్పోవడానికి, వాతావరణంలో మార్పుకు, కరువులు, వరదల ప్రమాదాలను పెంచడానికి, జీవ వైవిధ్యం పెను ప్రమాదంలో పడడానికి దారితీయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనడాలోని నునావట్ వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిమాలయాల్లో పశ్చిమ నుంచి తూర్పు వరకు 2000 కిలోమీటర్ల పరిధిలో 650 హిమానీ నదాల ఉపగ్రహ ఛాయా చిత్రాలను సంపూర్ణంగా పరిశీలించినట్టు పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధనలో పరిశీలిస్తే 2000 సంవత్సరం నుండి 2016 వరకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాల్లోని హిమానీ నదాల నుంచి వచ్చే నీరే దాదాపు 80 కోట్ల మందికి సాగు, తాగు, విద్యుత్ అవసరాలకు పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఆల్ప్స్ పర్వతాల్లో నెలకొన్న మంచుతో పోలిస్తే హిమాలయాలు అంత వేగంగా కరిగిపోనప్పటికీ రెండింటి పరిస్థితి ఒకేలా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంటార్కిటికాలో అర్జెంటీనా సైజు హిమఫలకం అదృశ్యమవ్వడంతో శాస్త్రవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. అంటార్కిటికా వాతావరణంలో అత్యంత వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోతుంది. కేవలం ఈ ఏడాది మాత్రమే 26 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మంచు కరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రమాదపు టంచుల్లో అంటార్కిటికా ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలో నెలకొన్న అత్యధిక ఉష్ణోగ్రతల వలన అంటార్కిటికా మంచు పర్వతాలు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఏటా ఎండాకాలంలో మంచు కరిగి తిరిగి శీతాకాలంలో మంచు ఏర్పడడం చాలా సహజం. కానీ ఈసారి మాత్రం గతంలోలా మంచు ఏర్పడకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గత శీతాకాలంతో పోల్చుకుంటే 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో
మంచు తగ్గినట్లు నేషనల్ సో అండ్ ఐస్ డేటా సెంటర్ గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఇలానే కంటిన్యూ అయితే జీవ వైవిధ్యం పూర్తిగా ప్రమాదంలో పడినట్టేనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. (1981, 2010) మధ్య నెలకొన్న సగటు కంటే ఈ ఏడాది జూలై మధ్యలో అంటార్కిటికా సముద్రంలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మంచు తగ్గడాన్ని గుర్తించారు. ఈ విస్తీర్ణం దాదాపు అర్జెంటీనా దేశానికి సమానం. దాదాపు 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి ఇలా జరుగుతుందని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీకి చెందిన గ్లేసియాలజిస్ట్ టెడ్ స్కాంబోస్ పేర్కొన్నారు. అంటార్కిటికాలో కేవలం కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత స్థాయి నుంచి అత్యల్ప స్థాయికి మంచు పరిమాణాలు తగ్గినట్టు తేలింది. గత 2 ఏళ్లలో వాతావరణంలో ఏదో పెనుమార్పు చోటు చేసుకుందని శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం గత 50,000 సంవత్సరాలతో పోల్చుకుంటే 2024 ఈ ఏడాది దాదాపు 10 రెట్లు కర్బన్ ఉద్గారాల ఎఫెక్ట్ వాతావరణంపై పడిందని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అకాల వర్షాలు, కుంభవృష్టితో ప్రజా జీవనాన్ని దిగ్బంధన చేస్తున్న సంఘటనలు ఇటీవల ఎన్నో దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఎడారి దేశాల్లో కూడా కనీవిని ఎరుగని రీతిలో ధారాపాతంగా వర్షం కురిసి నగరాలను ముంచెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో జల వనరులున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. కొన్ని నగరాలు శాంతం, నీటిరహిత నగరాలుగా శ్మశానాలను తలపిస్తున్నాయి. వాతావరణంపై ప్రభావితం చూపేది హిమాలయాలే. చైనా, పాకిస్తాన్ దేశాల అగ్రెసివ్ నుండి రక్షించేది హిమాలయాలే. నదీనదాలకు జలసిరులనిచ్చి జీవ వైవిధ్యానికి తలమానికంగా నిలిచేది హిమాలయాలే. విద్యుత్ ఉత్పాదనకు ప్రధాన వనరు హిమాలయాలే. సాగు, తాగునీటికి ప్రధాన వనరు హిమాలయాలే. గంగానది పొడవున పవిత్ర తీర్థాలు వెలసిన కారణం హిమాలయాలే. జీవకోటికి పోషకాలందించేది హిమాలయాలే. హిమగిరులు లేకపోతే భూమిపై వాతావరణమే లేదు, జీవకోటికి మనుగడే లేదు. అందుకే యావత్ ప్రపంచ ప్రజలు సేవ్ నేచర్ అనే ఉద్యమాన్ని బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరంలో నేటి మానవ ప్రపంచం ఉంది. ఇప్పటి వరకు ప్రత్యేక కథనాన్ని చూశారు కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.